హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు పీతల పులుసు చేయడం నేర్చుకుందామండి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా ఈజీగానండి పీతల పులుసు చేసుకోవడం చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు చాలా ఈజీ అండి, ఏమీ కాదు. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు, ఉప్పు, కారం, ఆయిల్, అంతే అండి. నో మసాలాస్, నో హడావుడి. సింపుల్గా చేసుకునేదండి, కానీ టేస్టీగా ఉంటుంది. ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ మీద. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి. మామూలుగా నార్మల్ కర్రీలో వేసుకున్నట్టు అండి, తక్కువే. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక 2 ఆనియన్స్ కోసి వేసానండి నేను. చిన్న ఆనియన్స్ 2 ఆనియన్స్ వేసాను. 2 చిల్లీస్ వేసాను. వేసి వేపుకోవాలండి. కొంచెం లైట్గా మగ్గనివ్వాలి ఆనియన్స్. ఇప్పుడు ఆనియన్స్ మగ్గి లోపల పీతల్లోని ఉప్పు కారం కలుపుకోవాలండి. ఉప్పు వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇక్కడ నేను 6 పీతలు తీసుకున్నానండి. 6 పీతలకి 2.5 టేబుల్ స్పూన్స్ పట్టింది. కారం మన ఇంట్రెస్ట్ అండి. నేను అయితే 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మీరు తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ వేసానండి. కొద్దిగా వాటర్ చల్లాలండి, అంటే ఇది మిక్స్ అవ్వడానికి కొంచెం వాటర్ చల్లి మిక్స్ చేసుకుని పీతలకి పడుతుందండి. బాగా ఉప్పు కారం బాగా పడుతుంది. ఇలా కలిపితే మిక్స్ అవుతుందండి. ఉల్లిపాయలు మగ్గినాయి కదండి, బాగా కలుపుకొని. బాగా మగ్గిపోకూడదండి. ఫిష్ కర్రీ కోటి, పీతల కూర కోటి బాగా మగ్గితే ఇంకా గ్రేవీ కింద అయిపోతాయండి. ఇలా ఉంటే చాలు. దీనికి ఇందులో పీతలు వేసాక అది ఇది కలిపి మగ్గుతాయండి, సరిపోతుంది. అప్పుడు ముందే ఉల్లిపాయ బాగా మగ్గిచ్చేస్తే వేసాక ఇంకా మొత్తం ఉల్లిపాయ పేస్ట్ కింద అయిపోతుందండి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. పీతలు చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి. కొంచెం చిన్న సైజు కాబట్టి నేను ఇలా వండుతున్నాను. ఇంకా కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 3 మినిట్స్ మగ్గేలా చూసుకొని ఈ లోపల చింతపండు తీసుకోవాలండి. చింతపండు చిక్కగా పిసకాలండి. ఇది ఈ కర్రీకి టెక్నిక్ అంతే ఈ చింతపండు దగ్గరే ఉంటుందండి. చింతపండు వేయడం బట్టి ఉంటుంది. ఇందులోని చింతపండు కొంచెం చిక్కగా పిండుకుని వేసుకుని పొంగొచ్చాక పీతల్లోని గుడ్డు ఉంటుందండి. కొన్ని పీతలకి, చాలా పీతల్లో ఆ గుడ్డు అన్నదే టేస్ట్ ఎక్కువ వస్తుంది. చాలామంది ఇలా కర్రీలో వేసేసుకుంటారు. బట్ కర్రీలో వేసిన దానికన్నా చింతపండులో కలుపుకున్నది మటుకి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఫస్ట్ ఒక ట్రిప్ చింతపండు పులుపు ఇలా వేసేయాలండి. కరెక్ట్గా పీతలు ములిగి స్టేజ్ వరకు వేసుకోవాలండి. ఇందులో ఎక్స్ట్రాస్ అంతా తీసి ఇప్పుడు కరెక్ట్గా పీతలు ములిగేలా వేసుకున్నాం కదండి. వేసుకుని ఒకసారి కలుపుకొని మొత్తం కిందకి పైకి కలియబెట్టుకోవాలండి. కలియబెడితే కారం ఉప్పు అంతా సమానంగా అవుతుంది. పెద్ద మంట పెట్టాలండి దీనికి. పీతలన్నీ కలియబెట్టాం కదండి, ఇప్పుడు పెద్ద మంట పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చే చింతపండు పులుపు అంతా తీసి బాగా రిఫైన్ చేసుకోవాలండి. చెత్త లేకుండా మొత్తం ఒక బౌల్లో రిఫైన్ చేసుకొని పెట్టుకోవాలండి.
ఇప్పుడు రిఫైన్ చేసుకున్న దాంట్లో ఈ గుడ్డు ఉంది కదండి, పీతలకు ఉంటుందని చెప్పాను కదా, ఇది చింతపండు పులుపులో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదే పీతల కూరకి బాగా టేస్ట్ ఇచ్చేదండి. మామూలుగా వేసేసుకునే దానికన్నా ఇలా చింతపండులో కలిపి వేసిన పులుసు చాలా టేస్ట్ వస్తుందండి. ఇది గుడ్డు పీతలు అని ఉంటాయి కదండి, వాటికి కూడా ఇదే మార్గం బాగుంటుందండి. ఆ కర్రీ కూడా ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. ఇదేం పెద్ద ఇంకా హడావుడి ఏమి ఉండదండి, సింపుల్గా చేసుకునే కర్రీ, జస్ట్ ఈజీగా అయిపోయే కర్రీ అండి ఇది. ఒకసారి వండి టేస్ట్ చూడండి, తెలుస్తుంది మీకు. ఈ గుడ్డు ఇందులో వేసేసుకోవాలండి. ఇది వేసుకుని ఇది వేసేటప్పుడు ఒక పులుపు, ఒక పొంగు రావాలండి. ఏ కర్రీ కొంచెం ఉడుకుతుంది, పొంగు వస్తుంది అన్న స్టేజ్కి రావాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కరెక్ట్గా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కొత్తిమీర అనేది ఆప్షనల్, కానీ టేస్ట్ వస్తుంది వేసుకుంటే. వేసుకుని దగ్గరికి రావడమే. ఇప్పుడు రెడీ అయిపోయిందండి పీతల కూర, కరెక్ట్గా ఉడికింది చూడండి. మీరు బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe my channel.